ప్రతి చేప కూడా ఎన్ని చేపలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అన్ని రకాల చేపలు కూడా తీరిపోవడం. అది నూనె జిడ్లాగా ఆయిల్ వచ్చాడు. కొంతమంది అయితే ఆయిల్ కూడా తోడేసినట్టు వచ్చి కొంతమంది ఆయిల్ కూడా తీసుకున్నారు సార్ మన వాళ్ళు. ఆయిల్ రూపంలో మన వాళ్ళు ఆయిల్ కూడా బకెట్లు తోడారు సార్. అక్కడ ఈ చేప అయితే పైకి తీరిపోయింది సార్. తీరిపోతే మనం తిరిగిస్తారు ఇంతవరకు. ఆ వేళ పొద్దున మార్నింగ్ మాకు నైట్ తిరిగిస్తారు మాకు. అక్కడైతే మంట రావడం నైట్ 1 గంట టైంకి మంట బాగా ఫైర్ అయిపోవడం చేత అక్కడ గ్రామాలంతా స్పందించి నెట్టేస్తారు. ఆ విషయం మాకు తెలియక కొంతమంది ఆటలు ఉండడం వల్ల మాకు కుదరలేదు సార్. కుదరకపోతే వెంటనే వెళ్ళి చూసాం సార్ బోటు మీద వెళ్ళి. అక్కడ మత్స్యకారులు ఎంతమంది అంటే మొత్తం మా పంచాయతీ వచ్చి 10,000 కుటుంబాలు సార్. ఈ 10,000 కుటుంబాలు జీవనాధారం పొందుతారు. ఇవి ఎలా ఉంటుందంటే కాలువలండి. సముద్రం అయితే పర్లేదు సార్. కాలువలో అయితే ఎలా ఉంటుందంటే ఎక్కడ పుట్టిందో మత్స్యం మళ్ళీ అక్కడికి వచ్చి గుడ్డెడుతుందండి. మళ్ళీ ఆ గుడ్డెట్టిన తర్వాత మళ్ళీ ఎదిగి మళ్ళీ అక్కడికి వచ్చి మాకు ఏటకడికి దొరికేస్తారు. ఇది కాలంలో కాబట్టి అంటే ఇప్పుడు సప్లెంట్ వచ్చిన తర్వాత స్వీట్ వాటర్, అదే సాల్ట్ వాటర్ అనుకుంటే ఇంకా పైకి అన్ని గ్రామాలకు వెళ్ళిపోతుంది సార్. ఈ స్వీట్ వాటర్ వల్ల ఆ పోటు లేక మాకు ఇటు బైరేపాలెం అక్కడ కప్పడిపోవడం వల్ల మా గ్రామాల మీద ఇటు పరిస్థితికి ఇటేమో మా కాకినాడ వరకు మా గ్రామాల మీద బైరేపాలెం నుంచి గాడిముఖ కాలువలో అలాగా మా మొత్తం బీచ్లు ఉంటాయి కదా సార్. ఏటిముఖ పరమేద వరకు వెళ్ళిపోయింది సార్ వాటర్. ఇది ఎక్కడైతే వెళ్ళిందో అక్కడంతా మొత్తం మత్స్యం అంతా మొత్తం చాలా ప్రమాదకరంగా మాది మత్స్యం అంతా చనిపోయింది సార్. మన వాళ్ళు అక్కడ ఉన్న మత్స్యకారులకి తేలిపోవడంలో వల్ల కొంతమంది ఇలాగా దేవి కూడా తెచ్చుకున్నారు సార్. చచ్చిపోయిన చేపలు అవి తినడానికి పని చేయవు, స్మెల్ వచ్చేసి ఇంకా అయ్యే అక్కడ మళ్ళీ అదే కాలంలో మళ్ళీ పారేసేస్తారు మన వాళ్ళు ఆ చేపలని తీసుకొచ్చి. ఇప్పుడు ఈ పరిస్థితి దీనివల్ల ఏంటంటే మా మత్స్యకార గ్రామాలందరికీ అటు బలిస్తపు కానీ ఇటు బైరేపాలెం కానీ ఇటు సాగుతున్నారు. ఇటు యానం ఇటు మొత్తం గాను పంచాయతీ అంతా మొత్తం మీద ఆ కాలంలోనే బతుకున్నారు సార్. మాకు ఎన్ని కాలంలో ఉన్న అన్ని కాలంలో కూడా స్ప్రెడ్ అయిపోయింది సార్. దీనివల్ల మళ్ళీ ఒక 10 సంవత్సరాల దాకా మళ్ళీ మత్స్యం తయారయ్యే పరిస్థితి రాస్తారు. మళ్ళీ సముద్రం నుంచి మళ్ళీ ఏదో మిగిలిపోయిన చేప ఉంటే ఆ శన వచ్చి ఆ చేప వచ్చి మళ్ళీ మా కాలంలో శన పెట్టాలి. అది తయారవ్వాలంటే మళ్ళీ మాకు ఒక 10 సంవత్సరాలు పడుతుంది సార్. మళ్ళీ మత్స్యకారులు ఇప్పుడు ఆల్రెడీ ఈ కంపెనీల వల్ల ఇటు రిలయన్స్ ఉంది, ఇటు ఓఎన్జీసీ ఉంది. ఈ కంపెనీల వల్ల మా మత్స్యకార గ్రామంలో 50% మత్స్య సంపద నశించేసింది. ఒక ఏటని కానీ ఒక గుడ్రేయి కానీ దుంది కానీ మొత్తం ఈ తెలపీత కూడా సహితం కూడా కనపడే పరిస్థితి లేదు. వేళ మా ఊరి పరిస్థితి ఎలా ఉందంటే ఒక రోజుకి 1000 రూపాయలు వస్తుంది, ఒక 5,000 వస్తుందండి. అలాంటిది వేళ హైదరాబాద్ వెళ్ళిపోయి భార్య పిల్లలు వెళ్ళిపోయి అక్కడ జీవనాధారం లేక ఇక్కడ మత్స్య సంపద లేక అక్కడికి వెళ్ళిపోయి మా భర్త ఏమో గేట్ దగ్గర కాపలా కాసి భార్య ఏమో ఇంట్లో వంటలుండి అలాగా బ్రతికి పరిస్థితి వచ్చించారు. ఈ పరిస్థితి వేళ ఈ 10,000 కుటుంబాలు మా పంచాయతీ వరకు చూసుంటే మా 10,000 కుటుంబాలు కూడా వేళ రోడ్లు పడిపోయి పరిస్థితారు. మాకు బొద్దేలు లేస్తారు. ఇప్పుడు మేము ఏ గ్రామీణ బతకాలన్నా మాకు ఆధారం లేదు సార్. దాన్ని గమనించి మీరు మా దృష్టిలో మంచి మనసుతో ఆలోచించి మీరు మాకు న్యాయం చేయాలని ఏమి సహముఖంగా మీకు కోరుకున్నా సార్.